జన్వాడలో కొంతమంది దళితులపై చర్చిలోకి చొరబడి చాలామంది బీసీ కొంతమంది నాయకులు వచ్చి దాడి చేసి జరిగింది. దళితుల మీద దాడి జరిగిందని కూడా ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు జన్వాడలో పెద్ద ఎత్తున ఆయన కూడా ధర్నా చేసిండు. అది కూడా పెద్ద ఎత్తున ఇష్యూ అయింది. నిజాలేంటి, ఏం జరిగిందో తెలుసుకుందాం. కొంతమంది క్షతగాత్రులు ఉన్నారు, చాలామంది బీసీ నాయకులకు సంబంధించిన వాళ్ళు వచ్చి దాడి చేసిరని కూడా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందమ్మా? అక్కడ చర్చి దగ్గర సీసీ రోడ్ వేస్తుర్రు. ఏ ఊరు మీది? జొన్వాడ. జొన్వాడ విలేజ్లో లోపల చర్చి ముందర నుంచి రోడ్ ఉంది ముందు. ఆ రోడే దాన్ని మంచిగా చేపిస్తుర్రు. అయితే కొంచెం ప్లేస్ మాది పాత చర్చి కాంపౌండ్ వాళ్ళు ఉండే, అది గులగొట్టేసిర్రు. అంటే మేము కొత్త చర్చి కట్టుకుంటున్నాం కాబట్టి అది గులగొట్టినాం. ఆ రోడ్డు పాత చర్చి కాంపౌండ్ వాళ్ళ కన్నా లోపలికి వేస్తుర్రు. ఇట్లా లోపలికి వేయకండి, ఫస్ట్ ఎక్కడి వరకు ఉండేను అక్కడి వరకు వేయండి అని చెప్పి మా పెద్దవాళ్ళు మాట్లాడారు. మాట్లాడితే ఫస్ట్ మాట్లాడినప్పుడు సరే అన్నారంట. సెకండ్ సారి మాట్లాడక ముందే వాళ్ళు రోడ్ వేసేస్తారు. ముందు మాట్లాడింది ఏంది, ఇప్పుడు మాట్లాడేది ఏంది, మీరు ఇంట్లో ఎందుకు చేస్తుర్రు, వేయకండి మీకు దండం వేస్తాం మేము, ఇప్పటి వరకు మీరు ఎన్నో వేసిర్రు, ఇది కూడా ఒకటి చేస్తున్నాం అనుకొని వదిలిపెట్టుండి మీరు ముందు ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోండి అని చెప్పారు. అయినా కానీ వాళ్ళు ఇనలేరు. చర్చి దగ్గరలోకి తీసుకొని వచ్చింది రోడ్డు, చర్చికి ఆనుకొని వేస్తారు అనమాట. అట్లా ఆనుకొని వేస్తే ఇప్పుడు మేము కట్టిన చర్చి కూడా మెట్లు రోడ్ పైనకి వస్తాయి. ఇప్పుడు కట్టినాక మళ్ళీ రోడ్ మీదకి వస్తున్నాయి, తీసేయండి అది దాన్ని గొడవ చేస్తారు. వద్దు అని చెప్పేసి కొట్లాడుతారు వీళ్ళు. అడుగుతురు, కొట్లాడడం కూడా ఏం లేదు, అడుగుతురు. వాళ్ళు దండం పెట్టి కూడా అడిగిరు వాళ్ళకు, సర్పంచ్కి నరసింహకు అడిగితే సరే 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 అని చెప్పేసి మొత్తం అది మిల్లర్ తెచ్చి గుమ్మరి చేసిరు. వీళ్ళు చేతులు పెట్టి ఆపేసిరు. వద్దు వేయకండి, మీరు ఇట్లా చేయకండి, మేము దండం వేస్తాం, మాకు వదిలిపెట్టుర్రి అని అంటే వాళ్ళు ఇంటలేరు. అట్లనే వేస్తారు వీళ్ళు చేతులతో. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆపింది ఎందుకు, మా చర్చి దగ్గరకు వచ్చి రోడ్లు వేస్తున్నారు, దగ్గరికి రానియొద్దు, ఇంతకుముందు ఎంత ఉందో అంతే వేయాలి అని చెప్పి అన్నారనమాట. అంటే వాళ్ళు లేదు లేదు మేము అది మీ చర్చి ఎంతవరకు ఉందో అంతవరకు వేస్తాము, ఇది మీది కాదు అనేసి అట్లా అనుకొని అట్లా వేస్తారు వాళ్ళు. చేస్తుంటే ఇది గవర్నమెంట్ది ఇది అని చెప్పి రోడ్ అట్లనే వేస్తుంటే లేదు అట్లా చేయకండి మీరు, మాకు ప్రాబ్లం అవుతుంది ముందుకు అని చెప్పి వీళ్ళు అది సిమెంట్ అనేది ఇట్లా దొబ్బుతున్నారు. అక్కడ దొబ్బుతుంటే వాళ్ళు వద్దు అని వాళ్ళు అంటారు, లేదు వెయ్యనీయమని వీళ్ళు అంటారు, వేస్తామని వాళ్ళు అంటారు. అట్లా అనుకుంటానే వాళ్ళు ఇక అక్కడ నుంచి రాళ్ళ తీసుకొని వీళ్ళని కొట్టేస్తూనే ఉర్రిగా అడిగినందుకు. అంటే కొంచెం గట్టిగా మాట్లాడమంట, ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు అని వీళ్ళు గట్టిగా అడిగి. దాడి చేసిన వాళ్ళు ఎవరమ్మా, అంటే ఎవరు, దేనికి దాడి చేయాల్సి వచ్చింది? ఇదే విషయము, ఇది రోడ్డు మీది కాదు, ఇది గవర్నమెంట్ రోలు, మీకు మాదిగోళ్ళకు ఇక్కడ ఏముంది మీకు ఇక అనేసి వాళ్ళు బీసీ వాళ్ళు కొట్టండి రా మాదిగోళ్ళని కొట్టుండి, వాళ్ళు ఉండొద్దు ఇక్కడ, వాళ్ళది ఇక్కడ ఏం లేదు, ఇంత పెద్ద చర్చి ఎందుకు వాళ్ళకి అనేసి అట్లా చేసిరు. వాళ్ళ మీ మీద దాడి చేసిన వాళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా, రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా? రాజకీయ నాయకులు అంటే మాకు అంత తెలియదు. సంబంధించిన వాళ్ళు ఐడియా ఉందా? నరసింహ టీఆర్ఎస్ ఆయన ఉండు, మళ్ళీ ఇక్కడ మైసయ్య తలార్ మైసయ్య అని ఆయన కాంగ్రెస్ పార్టీ. వాళ్ళిద్దరు ఉన్నారు అక్కడ. పోలీసు వాళ్ళు కూడా ఉర్రు, ముగ్గురు పోలీసు వాళ్ళు ఉర్రు, వాళ్ళు కూడా ఏం చేయలేరు. కొట్టిన వాళ్ళలో పోలీసు వాళ్ళు కూడా ఉన్నారా? వాళ్ళు కొట్టలేరు. పోలీసు వాళ్ళు వచ్చిర్రు, కొంచెం లొల్లయ్యేటప్పటికే పోలీసు వాళ్ళు పిలిపించిర్రు, మాట్లాడుతున్నాడు, సమరాజం చేద్దామని చూస్తున్నారు. చూస్తుంటే వీళ్ళు రోడ్డు వేయకండి అని ఎంత బతిమలాడినా వాళ్ళు వినడం లేదు. బీసీ వాళ్ళు సర్పంచ్, ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ కొట్లాడ తీసిండు. సర్పంచ్ అంతో ఇంత ఒప్పుకున్నా కానీ మాజీ ఎంపీటీసీ ఆయన చేతులు కలుపుకొని 3 పార్టీలలో బీజేపీ వాళ్ళు కూడా కలిసి ఈ దాడులు జరిపారు. అంత కక్ష ఎందుకు, రోడ్డు ఆపేసి అప్పటిదప్పుడు తెల్లారి మాట్లాడుకునేది ఉండే. మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ ఒకటే పార్టీయా, వేరు పార్టీలు? ఒక ఆయన ఒక ఆయన కాంగ్రెస్, ఒక ఆయన టీఆర్ఎస్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయి వీళ్ళకు చర్చి ఉండొద్దు, ఈ ఏరియాలో గుళ్ళే ఉండాలి, చర్చిని తీసేసేయాలని ఆ కక్షతోటి కొట్టిరా. మళ్ళీ మేము ఎప్పుడు విలేజ్లో ఎప్పుడు వాళ్ళు మేము కొట్లాలేను, అన్నిటికీ సమరాజ్యంతో ఉంటుంటిమి. వాళ్ళు ఎందుకు అంత గొడవ తీసిరో ఏం కక్షలో తెలివాయి. వనగండ్ల వానలాగా ఇంత రాళ్ళతో కొడితే అందరు చిన్నపిల్లలు అనక పెద్దోళ్ళు అనక కట్టెలతో కర్రలతో ఒక్క మనిషికి 20 మంది, అక్కడ 300 ఉంటే ఇక్కడ 20 మంది ఆడపిల్లలు మగపిల్లలు. పూర్తిగా మా సంఘస్థులకు కూడా ఎవరికి తెలియదు ఇట్లా ఇష్యూ అవుతుందని. వాళ్ళు మతం పేరిట జై శ్రీరామ్ అనుకుంటా కొడుతుర్రు, విజిల్ వేస్తుర్రు. వీళ్ళని కొట్టేది కూడా మాకు ఎవరిని ఎక్కడ కొడుతుర్రో అర్థమవుతలేదు. ఒకరిని చూసేటకలు ఇంకొకరిని రక్తాలు గారుతున్నాయి. అంత ఘోరమైన పరిస్థితి. అసలు ఆ ఊళ్ళో అసలు మనుషులు ఏందో, మాది వాళ్ళు అంత చుండుకలేందో
అసలు ఏం అర్థం అవుతలేదు. దయచేసి మాకు న్యాయం జరిపించేటట్టు అందరి నాయకులకు నమస్కారం చేస్తున్నాం. కొంచెం ఒకసారి మీకు వాళ్ళకి ఇంతకుముందు ఎప్పుడైనా గొడవలు ఉన్నాయమ్మా? అంతకుముందు ఏం లేదు, గొడవలు లేదు, ఏం లేదు. వాళ్ళు ఎందుకు చేసిరో మాకు ఏం అర్థం కాలేదు. ఇంకా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇట్లా ఎందుకు చేసిరో అర్థం అవుతలేదు. ఇంత దారుణంగా కొట్టడాన్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది అంటున్నాను. మనిషి పైన 20 మంది 30 మంది, ఇక్కడికి వెళ్ళి 10 మంది, అక్కడ 10 మంది, ఒకరిని నాగుతుంటే ఒకరిని లాగేసుకొని కొడుతున్నారు. వాళ్ళు అసలు వీళ్ళు లోపలికి దాక్కున్నా కానీ లాక్కొచ్చిరు బయటికి. వాళ్ళు ఎంత దుర్మార్గుల్లో దుండగుల్లో అర్థమవుతలేదు. మళ్ళీ లేచి మనము ఒక్క ఊళ్ళు ఉండేటోళ్ళం, ఒకరినొకరు చూసుకుంటోళ్ళం, అది కూడా చూస్తలేరు. వాళ్ళు అసలు పురాతకంగా క్రైస్తవులని దళితులని చాలా హీనంగా చూసి మనల్ని కొట్టిరు. ఇప్పుడు చర్చిలో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా వాళ్ళకొట్టి ధ్వంసం చేసిరు అని చెప్తారు. ఎందుకు చర్చి మీద ఎందుకు దాడి జరిగింది? చర్చి మీద వీళ్ళందరూ పోయి అందులో దాసుకురు కదా. అంటే వీళ్ళ మీద దాడి చేస్తుంటే పోయి దాచుకున్నారు చర్చి. వాళ్ళు దాసుకుంటే వాళ్ళని కొట్టనికే అట్లా చేసిరు. వాళ్ళు దాచుకుంటే కొట్టిరు రాళ్ళతోటి. కొట్టేసేసారు. ఆల్రెడీ ఇక్కడ రోడ్డు కాడ కొట్లాట అయినప్పుడే కొట్టేసిర్రు. కొట్టినప్పుడు మా పెద్దవాళ్ళందరూ కలిసి కొట్టిన వాళ్ళందరూ రక్తాలు కారుతుంటే ఇంకా పానాలు తీస్తారని పిల్లలను పెద్దవాళ్ళని అందరిని చిన్నపిల్లలని అల్లకి తీసుకెళ్ళినా కానీ ఆగకుండా డోర్ దగ్గరికి వచ్చి మరి రాళ్ళతోటి ఇటుకలతోటి అలా ఈ సిమెంట్ రోడ్ గూలగొట్టిరు, పాత రోడ్, ఆ పెచ్చలతోటి కొట్టిరు. వెనకాల చూడనీకి వచ్చిన వాళ్ళకి దెబ్బలే, అందులో ఉన్న వాళ్ళకి దెబ్బలే. అసలు వాళ్ళకి అటు తరపున వాళ్ళకి ఒక్క దెబ్బ కూడా తగలలేదు. అన్యాయంగా మనల్ని ఎందుకు కొట్టిరో వాళ్ళు చెప్పాలి మాకు. మళ్ళీ కేసు రిటర్న్ మా పైన పెట్టిరు, 20 మంది పైన. ఇంత శతగాత్రుడిగా ఇక్కడ ఉంటే ఈయన పైన కూడా పెట్టిరు కేసు. మళ్ళీ వాళ్ళకి అంత పగెందుకో, వాళ్ళకి మా పైన అంత చుల్లకని ఎందుకు అర్థం అవుతలేదు. ఎంపీటీసీ సర్పంచ్ ఇద్దరు కలిసి చేసిరు ఇది. రాజకీయ నాయకులే, వాళ్ళ రాజకీయం దానికి మాకు లింక్ పెట్టి ఇట్లా గొడవ తీసారు. మీరు కేసు పెట్టలేదమ్మా? ఇంత పెద్ద దాడి జరిగింది కదా, ఇంతమంది గాయపడ్డారు, మీ వాళ్ళు కేసు పెట్టిరా? మీరు పోలీస్ స్టేషన్లో పోయారా? మా వాళ్ళు పెట్టిరు, మా పెద్దవాళ్ళు, సంఘస్థులు పెట్టిరు, మా చర్చి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు పెట్టిరు. ప్రధానంగా అంటే రోడ్డు వల్లనే వచ్చిందా గొడవ, ఇంకేదైనా ఉందా? రోడ్డు వేయడం వల్లనే? ఏం లేదు, కొంచెం ప్లేస్ కోసమే వాళ్ళు, అంటే వాళ్ళు మాదిగోళ్ళని కొట్టాలని అనుకున్నారో మళ్ళీ ఎట్లనో తెలియదు. కానీ ఆ రోడ్డు విషయంలో వాళ్ళు ముందే కర్రలు రాళ్ళు అన్నీ తెచ్చి రెడీ పెట్టుకుర్రు. వీళ్ళు ఏదన్నా అంటే కొడదామన్నట్టు ప్లాన్ వేసుకురో ఎట్లనో తెలియదు ఇంకా మాకు. ఇక మీద దాడి చేసిన వాళ్ళందరూ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వర్గానికి, మొత్తం బీసీఏ. మా ఊళ్ళో రెడ్డిస్ లేరు, ముస్లిమ్స్ ఏమో మాకు అక్కడ కనబడినట్టు అనిపించలేదు. ఉండొచ్చు, మాకు తెలియదు. కానీ మేనైతే బీసీఏ, మొత్తం బీసీ కులాలు.